విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తూప్రం డీఎస్పీ నరేందర్ గౌడ్ హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నశంకరంపేట చేగుంట పోలీస్ పరేడ్ ను తూప్రం డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. పోలీసుల ఫిట్నెస్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తూప్రం డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి శనివారం పెరేడ్ నిర్వహించడం జరుగుతుందని, విధులను సక్రమంగా నిర్వహిస్తూ మంచి ప్రతిభ కనబరిచిన పోలీసులకు హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి నెల సర్కిల్ పరిధిలో ఉత్తమ పోలీస్ అవార్డును అందించడం జరుగుతుందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని, ఫిర్యాదు చేయడం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, సమస్యలను తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం, చేగుంట ఎస్ఐ బిక్యా నాయక్ తో పాటు చేగుంట, చిన్నశంకరంపేట పోలీసులు పాల్గొన్నారు. మన జిల్లా ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి వారము ఈ పరేడ్ అనేది కండక్ట్ చేస్తాము. ఈ పరేడ్ ఉద్దేశం ఏంటంటే పోలీసుల్లో ఒక క్రమశిక్షణను, ఎందుకంటే పోలీసులు అనేది అంటేనే ఒక డిసిప్లిన్డ్ ఫోర్స్. సో ఆ డిసిప్లిన్ని మరింతగా పెంపొందించే విధంగా ఒక క్రమశిక్షణను, అదేవిధంగా కలెక్టివిజం అంటారు, సమిష్టి తత్వము, తర్వాత కమాండింగ్ అంటే ఏ రకంగా ఆదేశాలు చేయాలని చెప్పేసి, తర్వాత ఆదేశాలకు అనుగుణంగా ఏ రకంగా పనిచేయాలన్న ఉద్దేశంతో ఇదంతా ఉంటుంది. ఇదంతా ఒక డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి ప్రతి వారము శనివారం నాడు మేము ఈ పరేడ్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా చేగుంట తర్వాత శంకరంపేట పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బందితోటి ఇవాళ ఇక్కడ శంకరంపేటలో ఈ పరేడ్ నిర్వహిస్తున్నాము. మా ఎస్ఐలు శివానందం, తర్వాత బిక్యా నాయక్, తర్వాత సిబ్బందితోటి ఇవాళ ఇక్కడ పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము అంటే మా సిబ్బందికి కూడా తగిన సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరికైతే ప్రజలతోటి, మా పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతోటి ఏంటంటే ఒక మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. వారు ఏ విధంగా ఏ రకమైన కంప్లైంట్ తోటి వచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ రిసీవ్ చేసేసుకొని వాళ్ళకి ఏంటంటే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము అంతా బాధ్యతలు నిర్వహించాలని చెప్పేసి మా సిబ్బందికి ఒక క్రమశిక్షణాయుతంతో చేసిన ఉద్యోగం నిర్వహణ చేయాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఇది కండక్ట్ చేసినాము. మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ పరేడ్ ఇవాళ నిర్వహిస్తున్నాం.